బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లోని హజారీబాగ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎన్కౌంటర్లో ముగ్గురు సీనియర్ మావోయిస్టులను హతం చేశారు. మొత్తానికైతే మృతుల్లో మావోయిస్ట్ సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హిమంబరం, అలాగే జోనల్ కమిటీ సభ్యుడు విరేసన్ గంజు ఈయన కూడా మృతి చెందాడు. మొత్తానికైతే ముగ్గురు టాప్ లీడర్స్ ని హతమార్చారు. ప్రస్తుతానికైతే మావోయిస్ట్ సహదేవ్ సోరెన్ పై ₹1 కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. మరో ఇద్దరిపై 25 లక్షలు, అలాగే ఒకరిపై 10 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో 3 AK-47 ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. జూలైలో కోబ్రా జవాన్ని హత్య చేసిన కేసులో కూడా సహదేవ్ సోరెన్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పంతిత్రి అడవుల్లో భద్రతా దళాలు కోబ్రా బెటాలియన్కి సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ముగ్గురు మావోలను ఏదో పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు మావోలను అయితే మొత్తానికైతే హతమార్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు కీలక నేతలు హిడ్మాతోని కూడా సహదేవ్ సోరెన్కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద టాప్ లీడర్స్, మావోయిస్ట్ కమాండర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళందరినీ ఒక పథకం ప్రకారం కేంద్ర బలగాలు, అలాగే జోనల్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కేంద్ర బలగాలు, కోబ్రాకు సంబంధించిన బెటాలియన్ వీళ్ళందరినీ టార్గెట్ చేసింది. అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి టాప్ లీడర్స్ని కనుక ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర బలగాలు ఇలాంటి టాప్ లీడర్స్ని టార్గెట్ చేసినట్టు మొత్తం ఏదైతే తెలుస్తుంది. ఒకరిపై ₹1 కోటి, అలాగే ఇంకొకరిపై 25 లక్షలు, ఇంకొకరిపై 10 లక్షల రివార్డు ఉంది. అలాగే ముగ్గురు దగ్గర AK-47s ఫుల్లీ ఆటోమేటిక్ రైఫిల్స్ అని చెప్పుకోవచ్చు. సో AK-47s కూడా దొరికాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు టాప్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? తప్ప తగ్గిందని చెప్పుకోవాలి. కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ గత క్రితం ఎన్కౌంటర్ లో మృత్యువాత పడ్డారు. అతనితో పాటు ఉన్నటువంటి మరొక ఇద్దరు కీలకమైనటువంటి మావోయిస్టులను కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. కోర్టుతో పాటు స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ ఎన్కౌంటర్ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. పక్కా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా చేసుకునే జార్ఖండ్ లో ఈ ఎన్కౌంటర్ కు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో స్కెచ్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ సభ్యులు టార్గెట్ గానే ప్రస్తుతం భద్రతా బలగాలు దండకంలో చొచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 మంది సిపిఐ మావోయిస్టు పార్టీలో 15 మంది కేంద్ర కమిటీ సభ్యులు ప్రస్తుతం యాక్టివ్ పొజిషన్ లో ఉన్నట్టు మనకు సమాచారం. ఇందులో ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కేంద్ర కమిటీ సభ్యులు ఇటీవల చలపతి వివేక్ తో పాటు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కూడా నారాయణపూర్, అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు పట్టుబెట్టగలిగాయి. తాజాగా జార్ఖండ్ లో ఉన్నటువంటి సహదేవ్ సోరెన్ సమాచారం ఆధారంగా సుమారు కొన్ని నెలల క్రితమే ఈ ఆపరేషన్ భద్రతా బలగాలు లాంచ్ చేశాయి. అతని రాడార్ లోనే అతను ఉన్నట్లు తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు చాలా విశ్వసనీయ సమాచారంతో సమూహంగా ఉన్నటువంటి మావోయిస్టుల దళాలపై విరుచుకుపడ్డాయి. ఆ నేపథ్యంలో పరస్పరం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కూడా జరిగినట్టు సమాచారం. సహదేవ్ సోరెన్ తో పాటు ఈ మరో ఇద్దరు కీలకమైనటువంటి మావోయిస్టులను కూడా భద్రతా బలగాలు కాల్పుల్లో మృత్యువాత పడేలా చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి మరికొన్ని క్లారిటీ అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం జార్ఖండ్ పోలీసులు మృతదేహాలను కలెక్ట్ చేసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో అధికారికమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు ఆపరేషన్ లాంచ్ చేశారు, ఇటువంటి అనేక అంశాలను కూడా భద్రతా బలగాలు మరి కొద్దిసేపట్లో మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం అవుతుంది. ప్రస్తుతం 15 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరొకరు కూడా మృత్యువాత పడ్డారు. సహదేవ్ సోరెన్ ఒక్కసారిగా సిపిఐ మావోయిస్టు పార్టీకి మరొక భారీ ఎదురు దెబ్బతగిందని చెప్పుకోవాలి. గత 2 రోజుల క్రితం సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క అలియాస్ పద్మావతి అలియాస్ పోతుల కల్పన కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తీవ్రమైనటువంటి గడ్డుకాలను ఎదుర్కొంటుంది. కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. మరి కొంతమంది ఎన్కౌంటర్ లో మృత్యువాత పడుతున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ విప్లవోద్యమాన్ని పూర్తి స్థాయిలో అంచివేసేందుకు భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది సభ్యులు యాక్టివ్ గా ఉన్నట్లు ప్రస్తుతం విశ్వసనీయ సమాచారంతో తెలంగాణకు చెందినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, వారి యొక్క పూర్తి స్థాయిలో వారి యొక్క సీక్రెట్ టీమ్స్ కావచ్చు, రహస్య వేగులను కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటుంది. సరెండర్ మావోయిస్టుల నుంచి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్లకు భద్రతా బలగాలు పక్కా స్కెచ్ తో అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే జార్ఖండ్లోని
హజారీబాగ్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ పడిందని చెప్పుకోవాలి. ఒక రకంగా టాప్ కమాండర్స్, వాళ్ళంతా టాప్ కమాండర్స్, ఒక్కొక్కరిపై ₹1,00,00,000, 10 లక్షలు, 25 లక్షల రివార్డ్స్ ఉన్నాయి. అలాంటి టాప్ కమాండర్స్ని టార్గెట్ చేసే కేంద్ర బలగాలు. ఆ ఆర్గనైజేషన్ అనాలా మరి ఏమనాలో కానీ, అలాంటి వాటిని కుప్పకూల్చడానికి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం ఈ టాప్ కమాండర్ పొజిషన్లో ఉండేవాళ్ళు అని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురికి కూడా హిడ్మాతో కూడా సాన్నిహితంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి అన్ని సత్సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికైతే జార్ఖండ్లో మే 1న ఓర్సా లతేహార్ అనే ఒక లొకేషన్లో మున్షిని చంపేశారు. అప్పుడు ఆయూబ్ అహ్మద్ అనే అతన్ని కూడా చంపేసినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత మే 2న కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఐఈడీస్, డెటోనేటర్స్ వీటన్నిటి కూడా సీజ్ చేశారు. తర్వాత మే 6న హుసేనాబాద్, పలాము అక్కడ ఉపేందర్ కుమార్ యాదవ్ అలాగే అతనితో పాటు కొన్ని వెపన్స్ వీటన్నిటి కూడా సీజ్ చేశారు. తర్వాత మే 6న మరొక ఇన్సిడెంట్ జరిగింది లాతేహర్. అక్కడ 5 క్యాడర్స్ని అరెస్ట్ చేశారు. 52,000 డబ్బుని కూడా రికవర్ చేశారు. పాంప్లెంట్లు ఏవైతే వీళ్ళు పాంప్లెంట్లు ఇస్తారో ఆ పాంప్లెంట్స్ని కూడా రికవర్ చేసినట్టు తెలుస్తుంది. మే తర్వాత మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్లో సెప్టెంబర్ 7న జోనల్ కమాండర్ని ఆయనని హతమార్చారు. అమిత్ హన్స్దా అలియాస్ అప్టన్ అని చెప్పేసి అతని పేరు. అతని పైన 10 లక్షల రివార్డ్ కూడా ఉంది. అతన్ని హతమార్చిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 15న పంతిత్రి ఫారెస్ట్ హజారీబాగ్లో ముగ్గురు టాప్ లీడర్స్ని ప్రస్తుతానికైతే కేంద్ర బలగాలు టార్గెట్ చేశాయి. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ హతమారిస్తే అక్కడ ఉద్యమం అనేది లేకుండా పోతుందన్న ప్రయత్నంలో ఈ కేంద్ర బలగాలు ఇవన్నీ టార్గెట్ చేస్తున్నాయి. మొత్తం మీద అయితే జార్ఖండ్లోని హజారీబాగ్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ పడిందని చెప్పుకోవాలి.